ఎన్నుకున్న నాయకుడు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు? నాకు కాదు, అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఎంచుకున్న నాయకుడు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు? అందులో డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఇంకా ముందు ముందు బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడిప్పుడేగా ఇప్పుడు ఆయన కూడా అన్నీ చూసుకోవాలి కదా. మనం చూసుకున్న తర్వాత ముందు ముందు రానున్న రోజుల్లో అందరికీ బాగుంటుందని అనుకుంటున్నాను. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. మీ పేరు? ప్రభుదాస్ అండి నా పేరు. సార్ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి? సమావేశాల్లో అందరూ వెళ్తూ ఉన్నారు కానీ అక్కడున్న విషయాలు ప్రజల్లో జరిగేవి చెప్పటం లేదండి. వాళ్ళకు అనుకూలమైనవే వాళ్ళు చెబుతున్నారు. ప్రజలకి కావాల్సినవి ప్రజల యొక్క చర్చా వేదిక పెట్టట్లా. ఏదో వెళ్తున్నారు వస్తున్నారు, ఇంకంతకన్నా మేము చెప్పేది ఏం లేదండి. సార్ ఇప్పుడు అసెంబ్లీలో ఎలాంటి చర్చలు జరిగితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి? రేటులు తగ్గించే మార్గం చేస్తే ప్రజలకు ముందుకు వెళ్తారండి. అది. సార్ నమస్తే, మీ పేరు? నో నీడ్ ఆఫ్ నేమ్, సిటిజన్ ఆఫ్ గుంటూరు. ఓకే. అసెంబ్లీ మీద మీ అభిప్రాయం ఏంటి? దట్ ఈస్ కామన్, dissatisfied with the government, that's it. ఎందుకని సార్? రీజన్? Reasons, you know what it they promise, not yet going to be implemented. Those to be implemented as early as possible. Okay. As early as possible. If they implement, people, it is not a matter of much. That's it. ఓకే సార్, థ్యాంక్ యూ. Okay. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? జానీ అండి. సార్ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్షం లేకుండా పెట్టేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఒక సమావేశాల అసెంబ్లీ అనేది కానీ దేంట్లో అయినా సరే ప్రతిపక్షం లేకుండా మీరు పరిపాలించేది కూడా ఒక పరిపాలనేనా? ఇంకా అనవసరం దాని గురించి మాట్లాడటం. దట్స్ ఇట్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? మా పేరు ఎం శాంసన్, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్, రిటైర్డ్. ఓకే సార్ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీ సమావేశాల్లో అంతా దొంగలే. ఎవరు ఎక్కినా, ఏ ముఖ్యమంత్రి ఎక్కినా ప్రజలకు ఎవడు ఏం చేయట్లా. ఏదో ఊరికి 100 మందికి ఇచ్చి మేము ఇచ్చామంటే అట్టాగా జగన్మోహన్ రెడ్డి అంతే, చంద్రబాబు నాయుడు అంతే. ఎవరు ఎక్కినా అంతే, ప్రజలను ముంచేవాళ్ళు తప్ప ప్రజలకు ఎవరు న్యాయం చేయట్లా. ఆ తీసుకునేవాళ్ళే పథకాలు తీసుకున్నారు. ఆ పథకాల బదులు అన్ని రేట్లు తగ్గిస్తే అందరూ బతుకుతారు చక్కగా. అది నాకు. సార్ ఇప్పుడు అసెంబ్లీలో ఎలాంటి చర్చలు జరిగితే బాగుంటుంది? అసెంబ్లీలో చర్చలు ఎలాంటి అంటే ఈ పథకాలు తీసేయాలి ఒకటి, అన్ని రేట్లు అధిక ధరలన్నీ తగ్గించి ప్రజలకు మంచి పథకాల్లో అన్నిట్లో ఏం లేకుండా చేసి మంచి రేట్లు తగ్గిస్తే అందరం బాగా హ్యాపీగా ఉంటాం. ఓకే సార్ ప్రస్తుతం ఉన్న పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం నా పాలన ఏముందమ్మా, వీళ్ళు కూటమి అని గెలిచారు. ఈ కూటమి కింద గెలిచి ఒకళ్ళకొకళ్ళు గెడతల్లా. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గెడతల్లా. ఈయనేంది చంద్రబాబు నాయుడు లోకేష్ని పెట్టాలి ముఖ్యమంత్రిగా అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఏమో పవన్ కళ్యాణే ఉండాలి ముఖ్యమంత్రిగా అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం నిలబడేటట్టు లేదని నా యొక్క పెద్దోడిగా నేను చెబుతున్నా. సార్ ప్రస్తుతము ప్రజల్లో అసెంబ్లీలో చర్చించవలసిన కీలక సమస్య ఏంటి? అసెంబ్లీలో చర్చించవలసిన కీలక సమస్య మనకి ప్రజలకి అన్ని సదుపాయాలు చక్కగా ఉండాలి, రోడ్లు వేయాలి, ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగాలు ఇవ్వాలా. ఈ 2 లక్షల మంది నిరుద్యోగులు బాధపడుతున్నారు చదువుకొని కూడా. ముందు ఉద్యోగకరణ తీయాలి. ఎంప్లాయ్మెంట్ అసలు ఎత్తేసారు, ఏ ప్రభుత్వం అయినా ఎంప్లాయ్మెంట్ లేదు. చదువుకొని బీటెక్లు ఎంటెక్లు చదువుకొని కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ అన్ని చేసుకుంటున్నారు. ముందు నా పద్ధతి ఏంటంటే కాంట్రాక్ట్ ఎత్తేయాలి, అవుట్ సోర్సింగ్ ఎత్తేయాలి. ముందు ఆ 2 లక్షలు రెగ్యులర్ పోస్టులు ఇవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు.